నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. ఇంకో 2 రోజుల్లో వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి, హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి అయితే వినాయకులు తీసుకుపోవడానికి వస్తారు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎలా ఉత్సవాలు జరుపుకోబోతున్నారు, అలాగే ఇక్కడ సేల్స్ ఎట్లున్నాయి. నిన్నమన్నా దాదాపుగా ఒక 3-4 రోజులు కంటిన్యూగా వర్షాలు కొట్టినాయి. ఈ వినాయకులు అమ్మే వాళ్ళకు కూడా గిరాకులు ఎట్లున్నాయి, కస్టమర్స్ ఎట్లా వస్తారు, రెస్పాన్స్ ఎట్లుంది, పోయినసారి కంటే ఈసారి ఈ వరదల కారణంగా, వర్షాల కారణంగా గణపతులను తక్కువ తయారు చేసిరా, ఎక్కువ తయారు చేసిరా, సేల్స్ ఎట్లున్నాయి, ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఎలాంటి వారు వస్తున్నారు, ఇలాంటివి కనుక్కునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మీరు నందిగాం షాద్నగర్ నుంచా? ఓకే. ఎన్నిసార్లు ఇప్పటికి పెట్టడం మీరు వినాయకుడిని? దాదాపు 15 years 15 years అవుతుందా? ఎన్ని ఫీట్లు అన్న ఇప్పుడున్న విగ్రహం? మీరు 11 feet. 11 feet. ఎంత పడ్డది? 22,000 వాడి. ఓకే. అంటే ఎప్పుడు ఇక్కడ నుంచే తీసుకోపోతారా, ఓల్డ్ సిటీ నుంచి కూడా తీసుకో? ఓల్డ్ సిటీ నుంచి దూల్పేట ఇక్కడ. ఓకే. మరి ఈసారి ఎందుకు అడ్డుకోవాలి? మరి ఆడ ట్రాఫిక్ ఇబ్బందుల కోసం అని ఇటు వచ్చినాము. ఓకే. ఓకే. ఎంతమంది వచ్చారు మొత్తం? 15 మంది వచ్చినాము. సూపర్. అయితే ఎన్ని ఫీట్లు ఉంది? 11 feet. 11 ఫీట్లు. ఓకే. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పెద్దదా లేకపోతే సేమ్ ఉందా? పెద్దది చాలా. లాస్ట్ ఇయర్ మాది 8 feet ఉంది. 8 feet. ఓకే. సూపర్. లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఎట్లా చేయబోతున్నారు మరి? పండుగ ఎట్లా చేయబోతున్నారు నవరాత్రులు? అందరిలాగా మనము ఏంటంటే ప్రతిసారి నార్మల్గా తీస్తుండే, ఇప్పుడు షోకేజ్ అయింది మొత్తం ఆగమాన అది అని. ఆ విధంగా చాలా మంచి చేద్దామని అనుకుంటున్నాం ఈసారి. అంతేనా? ఓకే. మొత్తానికి అయితే రంగరంగ వైభవంగా ధూమ్ధామ్ చేయాలని ఫిక్స్ అయినాం, మనం గట్టిగా ఫిక్స్ అయినాం అందరితో పాటు మేము. దాదాపుగా 100 గణపతుల విగ్రహాలు ఉన్న షాప్లో ఉన్నాం. ఇక్కడికి కొంతమంది అన్నవాళ్ళు వచ్చారు, గణపతిని తీసుకుపోదామని వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి గణపతిని పెడతారు అడిగైతే తెలుసుకుందాం. అన్న నమస్తే బ్రో. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? పోచంపల్లి దగ్గర. ఏది భూదాం పోచంపల్లి? ఓకే. ఎంతమంది వచ్చారు బ్రో? మేము 10 మంది వచ్చినాం. 10 మంది వచ్చారు. ఏం తీసుకొచ్చారు? ఏం బండి తీసుకొచ్చారు? టాటా ఏస్ తీసుకొచ్చినాం. టాటా ఏస్ తీసుకొచ్చారు. అంటే ఎన్ని ఫీట్ల విగ్రహం తీసుకోదాం అనుకుంటారు? మేము ఎప్పుడు 10 feet తీసుకోవేయటం. 10 ఫీట్లు. 10 feet. మరి ఈసారి రేట్లు చూస్తే 50,000 చెప్తారు. వినాయక 30,000 పెట్టేటట్టు ప్రతిసారి పెడతాం వినాయకుని, కానీ ఈసారి ప్రైజెస్ మాత్రం టూ హై ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. కానీ ఈసారి కొత్త కొత్త డిజైన్, చాలా వెరైటీస్ కొత్త వచ్చినాయి, కానీ చాలా బాగున్నాయి ఈసారి గణేష్లు అయితే. మేము కూడా మంచి ఎంత, మీ బడ్జెట్ ఎంత? బడ్జెట్ అని కాదు, విగ్రహం చాలా మంచిగా ఉండాలి, అందరం సంతోషంగా మనము గణేష్ పండుగ చేసుకోవాలి. అంతేగాని మనం ఇంత అంతా ఏం లేదు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి గణేష్ని పెడుతున్నాం. మళ్ళీ మా జనరేషన్ తర్వాత ఇంకా వేరే జనరేషన్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం మంచిగా సంతోషంగా పండుగ చేసుకోవాలి. మొత్తానికి అయితే ఈసారి సక్సెస్ఫుల్గా అయితే ఇన్ని ఫీట్లని ఏం అనుకోలే, కానీ గణపతి మంచిగా ఉండాలి. ఈ వినాయకుడు చూడడానికి మాకు అట్రాక్షన్ ఉండాలి. అది 10 feet కానీ 5 feet కానీ చేయాలి. మనం ఎక్కువ అయితే మట్టి వినాయకుడికి ప్రిఫర్ చేస్తాం, కానీ ఈసారి ప్రైజెస్ చాలా హై ఉన్నాయి. అందుకే మళ్ళీ క్లే వినాయకుడికి వచ్చినాం. ఇప్పుడు మీరు తెచ్చిన బండిలా ఎన్ని ఫీట్ల విగ్రహం పడుతుంది? 10 to 12 feet పడుతుంది. 12 feet పడుతుంది. ఓకే. ఒకవేళ మీకు 15-20 ఫీట్ల నచ్చింది అనుకో, అప్పుడు ఏం పరిస్థితి? బండి మారుస్తారా? బండి మారుస్తాం. అంతేగా మరి. మీరు అందరూ అదే బండిలో వచ్చారా? అందరూ కార్లో వచ్చి అంటే లోకల్లో ఉంటాం, మళ్ళీ మేము కార్లో ఉంటాం. అమ్మ ఏం పేరు? అమ్మ నీ పేరు? నా పేరు సమ్మక్క. సమ్మక్క. అమ్మ మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు వినాయకుల్ని? మేము ఇక్కడ పెట్టబట్టి 10 ఏళ్ళ నుంచి పెడుతున్నాం. మరి ఈసారి ఎట్లా వస్తున్నాయి గిరాకులు? గిరాకీ ఒక్క బొమ్మ కూడా అమ్మలేదు సార్. ఈ తాప అస్సలు బేరమే లేదు. వడ్డీకి తెచ్చుకున్నాము పైసలు, ఇక అవి కూడా వెళ్తట్లేదు. మాకు భయం వస్తుంది. ఈ రోడ్డు మీద కూడా తీసేయమంటారు. ఈ రోడ్డు కూడా గిరాకీ తగ్గింది అనిపిస్తుంది. ఏం వానలకే వర్షాలకేనో ఎందుకో కానీ అసలు గిరాకీ లేదు. ఆర్డర్లు కూడా వస్తలేవు. ఎట్టా ఏం చేయాలని భయం అవుతుంది. పోయిన సంవత్సరం ఎట్లుండే, ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది? పోయిన సంవత్సరం సగం పోయినాయి. కొన్ని ఉంటే రోడ్డు మీద అట్టే వదిలిపెట్టినాం. అంతేనా? అంటే అమ్ముడు పోవంగా మిగిలిన వదిలేసిపోయినాం. మా దేశం పోవాలి కదా, పెళ్ళిళ్ళు ఉంటాయి అక్కడ. మా దేశముగా మాకు పిల్లల పెళ్ళిళ్ళు గిట్ట చేయాలని పోతాం. ఇంకా పోయి వచ్చేసరికి ఇప్పుడుగా ఈసారి ఎట్లున్నాయి? ఏ రేంజ్ నుంచి అమ్ముతారు మీరు? అంటే 5,000 నుంచా, 10,000 నుంచా, ఎన్ని వేల నుంచి ఉంది ఇప్పుడు? ఇక 1000 రూపాయల కానించి 10,000 దాకా ఉంది బొమ్మ. ఎన్ని ఫీట్ల నుంచి? 12 ఫీట్లది. 12 ఫీట్లు. అంటే హైయెస్ట్, అంటే ఎక్కువలో ఎక్కువ 12 ఫీట్లు ఉందా? 12 ఫీట్లది. చిన్నది ఎంత ఉంది? 1000 రూపాయలది ఎంత? 1000 రూపాయలది 2 ఫీట్లే ఉంటుంది, 2-3 ఫీట్లది. ఇప్పుడు మీరు పట్టుకున్న ఈ గణపతి ఎంత ఉంటుంది అమ్మ? ఇది ఎంత ఉంది? ఇది 10 ఫీట్లు ఉంటుంది. 10 ఫీట్ల ఎంత ఉంది? రేట్ ఎంత ఉంది? ఇది ఉంటుంది 15,000 దాకా ఉంటుంది. లాస్ట్ 10,000 కూడా ఇచ్చేస్తాం.
అంటే ఇప్పుడు ఈ లైన్ లో పెట్టిన మొత్తం ఇప్పుడు 100 షాపులు ఉన్నాయి కదా, అందరూ అంటే మీరు అందరూ ఒక రేట్ అని అనుకొని పెడతారా, లేదు. లేకపోతే ఎవరు ఎవరు ఇష్టం వాళ్ళది. ఇక కొందరు వెళ్ళకుండా పడ్డ రేట్ కంటే తక్కువ కూడా ఇచ్చిపోతారు. అవునా? ఇంకా మరి లాస్ట్కి ఏం చేస్తాం సార్, కొంచెం తక్కువ కూడా ఇచ్చేస్తాం. ఇప్పుడు పెద్దమ్మ ఇది తక్కువలో తక్కువ, ఇప్పుడు 15,000 అన్నావు, 10 ఫీట్లు అన్నావు కదా, తక్కువలో తక్కువ ఎంతకి ఇస్తావు ఇది ఎవరన్నా అడిగితే, కస్టమర్ అడిగితే? ఇంకా లాస్ట్ పోకుండా 10,000 కూడా 8,000 కూడా ఇచ్చేస్తాం. అంతేనా? ఇక మరి ఇచ్చేదేమో. ఎల్లుండే ఉంది కదా పండుగ, మరి ఇప్పుడు వరకు ఒక్కటి కూడా పొద్దుగాల ఎల్లుండి పొద్దుగాల తెలుస్తా, లేకపోతే ఒక్కొక్కరికి 10 లక్షల మీదనే పడతాయి. అంతేనా? అంతా కలరోళ్ళకు వడ్డీకే తెస్తాం. ఇక పౌడరోళ్ళకు వడ్డీదే, మళ్ళీ దాని జూతం ఉన్నది వడ్డీకే. ఎంత ఖర్చు వచ్చింది పెద్దమ్మ మొత్తం? ఇప్పుడు ఎన్ని గణపతులు ఉన్నాయి మొత్తం ఇప్పుడు మీ షాప్లో? ఈ షాప్లో 100 ఉంటాయి. 100 ఉంటాయి. 100 100 కలిపితే మొత్తం అందాజగా ఎంత ఖర్చు ఉంటుంది? మగోళ్ళకి లెక్క, మాకు లెక్క తెలియదు అది. ఇక మగోళ్ళకి లెక్క తెలుసు. ఓకే. గీత అమ్మమ్మ అంటే అమ్ముతాం అంతే. అంతే. చాలా బాగా ఇప్పుడు ఓదట్టేవి కొడుతుంది భయం. ఎవరు ఏం చేస్తామో ఏం. ఇప్పటి వరకు 1-2 బొమ్మలు కూడా వాటర్ పోలే అమ్మలే. ఎన్ని అమ్మినావు అసలు ఉదయం నుంచి? బోనే గాలే ఇయ్యాల, బోనే గాలే. అడుగుతురు పోతురు ఎన్ని అడుగుస్తున్నా ఇవాళ ఒక్కడు రోజు కూడా. అంటే ఎందుకే నిక్కిపోతురు? రేటు పడతలేదానా లేకపోతే ఎందుకు? ఏమంటారు అసలు? ఏం చూస్తురు పోతురు, ఇంకా కొంటలేరు. మళ్ళీ ఏమో నైట్ గిట్ట పోతాయి ఏమో. ఎవరు పెద్దమ్మ ఇప్పుడు ఈ రోడ్ సైడ్ పెట్టొద్దు తీసేయాలని అంటారు, అది కూడా ఒక చిన్న భయం పట్టుకుందని అన్నావు కదా, ఎవరు? మున్సిపాలిటీ కదా, మున్సిపాలిటీ తీసేమన్నారా? ఆయన తీసేస్తామన్నాం. ఇంకా ఆ పాప వాళ్ళైనా కానీ 1 సంవత్సరం ఆర్డర్ ఇచ్చిండ్రు, ఇంత కనపాలు చేసుకుంటున్నామంటే ఇచ్చిర్రు. ఈ సుధీర్ రెడ్డి, ఆ సుధీర్ రెడ్డి అయితే ఆయన కూడా భరోసా ఇచ్చిండు, ఇన్ని అమ్ముకొని పోతారని. ఇంకా తప్పనిసరి అయితే తీయాలి, తప్పనిసరి అయితే మాకు కూడా తీయాలనే ఉంటుంది కదా. ఎప్పుడైతే మనకు పర్మిట్ కాదు కదా రోడ్డు మీద, వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టేది లేదు. కానీ ఏదో ఆదుకుంటే మా ధన్యులుగా, మాకు ఇంత లాస్ అయింది కదా సార్, ఏడైతే ఏమి పోతట్టు లేదు. ఇంకా రేపు ఎల్లుండి బాకింది కదా, అది ఎదురు చూస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉంది వీళ్ళ అభిప్రాయం. అయితే షాప్లో వాళ్ళది కావచ్చు, కొనే వాళ్ళది కావచ్చు. కొంతమంది అయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అయితే సరే గిరాకీ ఇంకా తగ్గిందని అంటారు. ఇక షాప్లో పెద్దమ్మ అయితే లాస్ట్ ఇయర్ సగం వరకు వినాయకుల్ని వదిలేసిపోయినాం, చాలా లాస్ అయిందని అంటుంది. ఈసారి కూడా భారీగానే తయారు చేసినాం అని చెప్పేసి అయితే చెప్తుంది. అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా షాద్నగర్ నుంచి కావచ్చు, పక్కన భూదాం పోచంపల్లి కావచ్చు, ఓల్డ్ సిటీకి వెళ్ళకుండా ఇక్కడనే సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాం. ప్రజెంట్ మనం హైదరాబాద్కి సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాం. ఎందుకంటే ఓల్డ్ సిటీలో దాదాపుగా 1-2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉంది. దానివల్ల మేము వినాయకులు తీసుకుపోవాలన్నా, వెహికల్స్ పార్కింగ్ చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల సిటీ అవుట్స్కట్స్ ఎక్కడైతే హైదరాబాద్కు బార్డర్లో వినాయకులను తయారు చేసి ఇక్కడే అమ్ముతున్నారో ఇక్కడికే వచ్చి వాళ్ళని తీసుకొని గణపతులను తీసుకొని ఊరికి వెళ్తున్నాం అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే వినాయకులు తయారు చేసే వాళ్ళు కూడా ఈసారి వరదల కారణంగా, వర్షాల కారణంగా కొంత వాళ్ళకైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే వాళ్ళకు అనుకున్నంత రీచ్ అయితే లేదు, గిరాకీ అయితే తక్కువనే ఉంది. ఎలాగైనా సరే ₹1 అటో ఇటో అమ్ముకోవాలని చెప్పేసి చూస్తున్నాం అని చెప్పేసి అయితే షాప్లో కూడా చెప్తున్నారు. ఎనీవే ఈసారి గణపతి నవరాత్రులని చాలా భక్తి శ్రద్ధలతో అందరూ ప్రజలు మొత్తం దేశవ్యాప్తంగా మంచిగా జరుపుకోవాలని కోరుకుందాము. మన ఆర్ తెలుగు తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.